నందమూరి నటసింహం, ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్. ప్రస్తుతం టాలీవుడ్లోని దర్శకులకు నందమూరి బాలకృష్ణ బెస్ట్ ఆప్షన్గా ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ చూసినా బాలయ్య గారితో పనిచేసేకి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య గారి లైనప్లో దాదాపు 15 మందికి పైగా దర్శకులు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకులంతా రొటీన్ కథలతో ప్రేక్షకులను హింసించే రకం కాదు. సరికొత్త కథాకథనాలతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించే రకాలు. ఈ దర్శకులలో ఒకరైన ప్రశాంత్ వర్మ బాలకృష్ణ గారితో భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించి కొంత సమాచారం లీక్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ డైరెక్టర్ జాంబిరెడ్డి అనే సినిమాతో ఆకట్టుకోగా ప్రస్తుతం హనుమాన్ అనే మూవీతో వస్తున్నాడు. ఈ 2 సినిమాలు కూడా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్నాయి. అలాగే బాలకృష్ణ గారితో ఇండియన్ సూపర్ మ్యాన్ తరహా మూవీని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు భారతదేశ సినీ చరిత్రలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదని ఎంతో కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు ఈ డైరెక్టర్. ఈ కథలో హీరో దుష్టశక్తులతో పోరాడే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయట. ఒక సాధారణ మానవునికి అద్భుత శక్తులు ఎలా వస్తాయి, అతడు ఎలా దుష్టశక్తులతో పోరాడతాడు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా కథను రెడీ చేశాడట ప్రశాంత్ వర్మ. ఇందులో మరో హీరోకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా కథను సిద్ధం చేసి బాలయ్యకు వినిపించాడట ఈ డైరెక్టర్. బాలయ్య గారికి కూడా ఈ స్టోరీ బాగా నచ్చిందట. ఇది బాలయ్య కెరీర్లో 110 కానీ లేదా 111వ సినిమాగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ మూవీ పూర్తయిన వెంటనే బాలకృష్ణ గారితో సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు ప్రశాంత్ వర్మ. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు.